షర్మిలక్కను ఎంపీ చేసుకొని పులివెందుల అసెంబ్లీ నుంచి అత్యధిక మెజార్టీ తెప్పించి షర్మిలక్కను ఎంపీ చేసుకుంటాం. అలాగే ఈ ఊరి ప్రాంతానికి వస్తే నడి రోడ్లో నడి బజార్లో డంప్ యార్డ్స్ పెట్టారు. దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. మేము 10 ఏళ్ల నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. అయ్యా మీరు ఇక్కడి నుంచి మార్చండి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుందని అడుగుతున్నాం. పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ అధికారులైతేనే ఈ వైసీపీ నాయకులకు తొత్తులుగా మారినటువంటి అధికారులైతేనేమి, అదేవిధంగా ఏట్లో ఉన్నటువంటి ఇసుకలు విచ్చలవిడిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు గుండాలు విచ్చలవిడిగా అధికారులకు ధనం విసిరేసి విచ్చలవిడిగా తోలుతున్నారు. అదేవిధంగా ఇసుక ఏరు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్నంతా వైసీపీ నాయకులు, వైసీపీలో కూడా పేదవాళ్ళు కాదండి, పేదవాళ్ళు కాదు, ధనం ఉండే వాళ్ళు, ధనం సంపాదించుకునే వాళ్ళే చుట్టూ ప్రాంతాన్నంతా ఆక్రమించి వేల ఎకరాలు తయారు చేశారు. ఇదేమని అడిగితే మా ప్రెస్ విలేకరుల మీద కేసులు పెడతారా? మీరు కేసులు పెడతారా? జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు మేము ఇదే జాబ్ క్యాలెండర్ గురించి అడిగితే మా వెన్నపూసలు ఇరిగిందాన కొట్టిస్తారా? మా వెన్నపూసలు ఇరిగిందాన కొట్టిస్తారా? ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తే కడప 7 రోజు దగ్గర బూట్ల కాలకేసి తొక్కుతారా మమ్మల్ని? మా అక్క వచ్చింది, మా అన్న బిడ్డ వచ్చింది, మా అన్న బిడ్డ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వచ్చింది. గుర్తు పెట్టుకోండి. షర్మిలమ్మ సునీతమ్మ అంటే